హాయ్ అండి. ఈరోజు ఎంబ్రాయిడరీ బ్లౌజు కుట్టడం ఎలాగో చూపిస్తున్నానండి. ఇది వర్క్ వచ్చేసి 6 వచ్చిందండి నెక్. దీని సైజు 38 సైజు. దీనికి నెక్ 5 రావాలండి. మిడిల్ నెక్ అటు 2.5 ఇటు 2.5 మార్కింగ్ పెట్టుకున్నాను. రెండు కలిపి మార్కింగ్ పెట్టుకున్నాక పైది వేస్ట్ క్లాత్ అండి. నేను మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్కువ తీసుకుంటాను. లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటాను. ఆ రెండు మార్కుల్ని మిడిల్లో ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకుంటాను. ఆ కుట్టడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్ సైజు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, టేప్ పెట్టి చూపిస్తాను. కరెక్ట్గా 5 వస్తుంది. ఇలా కుట్టడం వల్ల మెడలు జారకుండా నీట్గా వస్తుందండి. మన కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే బ్లౌజులు పాడైపోతాయి. ఇలా మెయిన్ లైనింగ్ ఇది కరెక్ట్గా కట్ చేసుకుంటానండి నేనైతే. లైనింగ్కి మార్కింగ్ కూడా పెట్టుకున్నాను. ఆ మిడిల్లో నాకు గుర్తు కోసం కట్ చేసుకున్నానండి. మీరు కుట్టేటప్పుడు కొత్తవారైతే అలా కటింగ్ చేసుకోకుండా మార్కింగ్ పెట్టుకోండి రౌండ్గా. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. కొంచెం నెమ్మదిగా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇది కొత్తవారైనా ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా నీట్గా వస్తుందండి. కుట్టేటప్పుడు నెమ్మదిగా కుట్టుకోండి. నెక్కులు నీట్గా ఉంటాయి. ఫాస్ట్గా లాగిస్తే చండాలంగా కుదురుతాయి. నేను మిడిల్లో కట్ చేశాను కదండి, అందుకని కొంచెం అక్కడ క్లాత్ మిగిలిపోయింది. అది నేను తర్వాత కట్ చేస్తాను. ఆ బ్లౌజ్ అలా కుట్టుకున్నాక తర్వాత అది తిరగదిప్పుకోవాలండి. చాలా ఈజీ అండి. ఒక్కసారి ఇలాంటి వీడియోలు చాలామంది పెట్టారండి, చూడండి ఒకసారి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. కొంచెం అలా లాగి పట్టుకొని నెమ్మదిగా కుట్టాలండి.
అక్కడ పూస ఏదో అంటుకుందండి, అందుకే కొంచెం లేట్ అయింది. స్టోన్ ఒకటి ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ బాగా నీట్గా వస్తుందండి. కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చిందండి. కటింగ్లోనే ప్రాబ్లం ఉంటుందండి. కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుందండి బ్లౌజు. హ్యాండ్ కూడా అంతేనండి, హ్యాండ్ కూడా సేమ్ ఇంతేనండి. ఇలాగే కుట్టేసుకొని తిప్పేసుకొని హ్యాండ్ కూడా అంతేనండి, సేమ్ లైనింగ్ బ్లౌజులు మనం ఎలా కుడతామో సేమ్ ఇది కూడా అంతేనండి. నెక్ ఒక్కటి మాత్రం మెజర్మెంట్ చూసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్లో కొంచెం తేడాలు ఉంటాయి. ఖచ్చితంగా నెక్ చూసుకోవాలి, చూసుకొని కుట్టుకోవాలండి. ఇంతేనండి. బాయ్ అండి.